హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహర్వి బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక లెహంగా క్రాప్ టాప్ అయితే కుట్టుకోవాలనుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. నాకు కాస్ట్ వచ్చేసి 600లో అలా పడింది అనుకుంటాను. నేను మర్చిపోయాను ఎంత పడిందో. ఇది ఎప్పుడో తీసాను ఈ బ్లాగ్, బట్ ఇప్పుడైతే నేను పెడుతున్నాను. సో ఫస్ట్ అయితే నేను పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్కి ఎక్స్ట్రా వస్తుంది కదా, అదైతే ఎక్స్ట్రా అది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని 8 ఫోల్డ్స్, ఇప్పుడు మిగిలిన క్లాత్ ఉంటుంది కదా అవి 2 కట్ చేసుకోగా ఆ క్లాత్ని అయితే 8 ఫోల్డ్స్ వేసేసుకున్నాను. 8 ఫోల్డ్స్ వేసేసుకొని మిడిల్లో అయితే మనం ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హైట్ ఎంతనో చూసుకొని అదైతే మార్క్ పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో అలా పెట్టేసుకొని, ఇప్పుడు మనకి మన హిప్ సైజ్ ఎంత ఉంటుందో, సపోజ్ 30 అనుకోండి, 30 డివైడెడ్ బై మనం ఎన్ని ఫోల్డ్స్ వేసామో క్లాత్ని అన్ని ఫోల్డ్స్ డివైడెడ్ బై వేయాలి. నేనైతే 8 ఫోల్డ్స్ వేసా కాబట్టి 30/8 ఎంత వస్తుందో దానికి, సపోజ్ నేను ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు 4 వచ్చింది అనుకోండి, డివైడెడ్ చేయంగా మిడిల్లో మార్క్ పెట్టాం కదా, అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 సెంటీమీటర్స్ అలా తీసుకోవాలి. ఓకేనా అండి, మీకు వచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు మీరు ఒకవేళ ఎక్కువ ఫోల్డ్స్ వేసారనుకోండి, 16 ఫోల్డ్స్ అలా డివైడెడ్ బై 16 వేసుకోవాలి. అప్పుడు మీకు ఎంత వస్తుందో అంత మిడిల్లో మార్క్ పెట్టిన దానికి హాఫ్ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్కటిగా లేయర్స్ ఉన్నాయి కదా, వాటిని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రివర్స్లో ఒకదానిపైన ఒకటి వేసుకొని కింద బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ నుంచి మనము ఈ పైన నడుముది ఉంటుంది కదా దాని వరకు కుట్టుకోవాలండి. పైనుంచి కిందికి కుడితే మనకి బార్డర్ అటు ఇటుగా అవుతుంది, కొంచెం కుట్టులో హెచ్చు తగ్గులు కావచ్చు. సో అందుకని మనం కింద నుంచి కుట్టుకుంటే కొంచెం ఏర్పడదు మనకి ఆ స్టిచ్చింగ్ అనేది, అండ్ నీట్గా కనిపిస్తుంది కూడా లెహంగా. ఒకసారి మీరు కూడా ఇలా బార్డర్ ఉన్న వాటిని ఇలా ట్రై చేసి చూడండి, కరెక్ట్గా ఫిట్గా చాలా బాగుంటుంది. లావు ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఫిట్టింగ్స్ బాగుంటాయి, ఎందుకంటే ఫ్రిల్సెస్ పెడితే ఇంకా మనం లావు కనిపిస్తాం కదా అండి. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, బార్డర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇలా ఉంటే. ఓకే అండి, నా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ మరి ఇంకెన్నో వీడియోస్ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి మీ సపోర్ట్తో. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, కొంచెం నాకు సపోర్ట్ చేస్తే మరి ఇంకా ఎన్నో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు అర్థమయ్యేలాగా పెడతాను. ఏమైనా మీకు అర్థం కాకుంటే కూడా మళ్ళీ అడగొచ్చండి, నేను పేపర్తో అయినా కట్ చేసి మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే పైన నేను నడుం పట్టి అయితే వేసుకుంటున్నానండి. బార్డర్ ఉంటుంది కదా కిందిది, ఆ బార్డర్ని తీసేసి హిప్కి అయితే వేసేసుకుంటున్నాను ఇలా. ఇక్కడ సైడ్స్కి అటు ఇటు ఒక 3-4 సెంటీమీటర్స్ వరకు అయితే, ఇంచెస్ వరకు మనము ఇలా అటు ఇటు మర్చుకోవాలి రెండింటిని. రేట్లో మనకి క్వాలిటీ నచ్చకున్నా కూడా రిటర్న్ ఇవ్వచ్చు. కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండవు. నేనైతే ఎక్కువ మీషోలోనే ఆర్డర్ పెడతాను ఏవైనా కూడా. మీకేమైనా నచ్చినవి ఉంటే లింక్స్ కూడా షేర్ చేయమంటే చేస్తానండి. ఈ కలర్ కాంబినేషన్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకెన్నో కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఈ డిజైన్లో. మొత్తానికైతే నా లెహంగా అయితే రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా ఈ కలర్ కాంబినేషన్ అండ్ నా స్టిచ్చింగ్ వీడియో, ఈ లెహంగా?
అండ్ వీటికి లట్కెన్స్ కూడా యాడ్ చేశానండి. 2 రకాలు చేశాను. దాంట్లో ఒకటి పర్పుల్ అండ్ కింద బార్డర్ ఉంది కదా, అది స్కై బ్లూ కలరు, అదొకటి ప్రిపేర్ చేశాను. ఇవి రెండిట్లో ఏది బెస్ట్ సూటబుల్లో ఈ లెహంగాకి మీరే కమెంట్ చేసి చెప్పండి. ఇలా 2 పెట్టాను, దాంట్లో ఏది బాగుందో అదే ఒకసారి కమెంట్ చేసి మీరు కూడా చెప్పండి ప్లీజ్. అంటిల్ దెన్ సపోర్ట్ మై ఛానల్. ఓకే, బాయ్ బాయ్.